వావ్, ఎక్సలెంట్. అచ్చం తెలుగుదనం ముట్టిపడేలా మా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఎలాంటి డిజైన్స్ కావాలో అలాగే చేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ మదన్. థ్యాంక్ యూ సార్. బట్ ఈ క్రెడిట్ అంతా మా అచ్చందే. ఎప్పుడు ఒంటరిగా వచ్చే నువ్వు ఇప్పుడు ఈ మోడల్తో కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను, షీ మస్ట్ బి సమ్వన్ వెరీ స్పెషల్ టు యూ. నో సార్, షీ ఈజ్ నాట్ ఏ మోడల్. మా కంపెనీలో క్రియేటివ్ హెడ్గా చేస్తుంది. నా కోసమే మోడల్గా చేసింది. యు ఆర్ అ వెరీ లక్కీ పర్సన్. మదన్, అమ్మాయి చాలా బాగుంది. యువర్ టేస్ట్ ఇస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఐల్ మేక్ అ మూవ్. ఓకే, తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే, ఏమంటున్నారు? అర్చన, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? గోవాలో పరిచయమైనప్పుడు నీ అల్లరి నచ్చింది, ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది. నువ్వు నాతో చేరాక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఐ లవ్ యూ అర్చన. ఐ లవ్ యూ సో మచ్. మదన్, నువ్వేనా ఇలా మాట్లాడేది? లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నావు. అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పావు. నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను. యు మై బెస్ట్ ఫ్రెండ్ మదన్. హలో మదన్. హలో హలో, ఏమైంది? ఇప్పుడు నేను నీకేమైనా చెప్పానా? ఏం చెప్పలేదు మదన్. ఏమైంది నీకు? తర్వాత చెప్తాలే, పద. బావా, రేయ్, హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. బావా, నా మీద నీకేం కోపం లేదుగా? మనలో మన కోపాలేంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్. గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చావా? అది కాదు హ్యాపీ బావా. బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పని సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ, చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను. చూడు, షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్, యూనో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఓకే, సో స్వీట్. ఎక్స్క్యూజ్ మీ. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవునరా రే, కొంపతీసి గోవాలో కానీ కమిట్ అయ్యావేంటి? బ్యాడ్ గా థింక్ చేయకు. ఇంత ముందు అమ్మాయిల్లో కమిట్ అవ్వలేదు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. అబ్బో, నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా. నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రేయ్, నీది లవ్ కాదరా, కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించేయి. బావా, ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది. అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిర్ నా వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది. ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు. అమ్మాయిని పంపించేయి. ప్రాబ్లమా? అది ఎలా ఉంటది? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెల్లటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. నిన్ను తలచి మై డోంట్ వరీ బ్రదర్. ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జానబెత్తలేవు. నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టే అని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే మళ్ళాగా. టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్.
1 minute. ఎక్స్క్యూజ్ మీ స్మైల్ ప్లీజ్. ప్రసా మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావు నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని. నా పేరు వీర్రాజు. దీన్ని డెవలప్ చేసి ప్రింట్స్ వేయి. అలాగే పేరేటో? జేమ్స్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే. ఓహో, అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ కొత్త? కాదు, హైదరాబాదే నాకు కొత్త. తెలివిగా మాట్లాడాను అనుకోవద్దు. అచ్చా, రేయ్ కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్ గా చెప్పు. హూ ఇస్ హి? ఏదో సరదాగా జోక్ చేశాను. జేమ్స్ జోక్స్ అంటే గిట్టవరా? కమ్ ఆన్ టెల్ మీ, హూ ఇస్ హి? హూ ఇస్ హి? ఇతని పేరు కె శ్రీనివాసరావు. సినిమాల్లో వేషాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాక బ్రతుకుతరి కోసం ఈ స్టూడియో పెట్టాడు. కానీ నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు. వెరీ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ కంటిన్యూ. నటుడికి నటనే ముఖ్యం, సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు. జీవ నటుడా? ఎస్ మిస్టర్ జేమ్స్. అతనికి విగ్గు పెడితే చాలు, అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు. మళ్ళీ విగ్గు తీసేసరికల్లా మామూలు మనిషి అయిపోతాడు, అంతే. ఓహో, ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, ప్రిన్సెస్ రెడీగా ఉంచు. అలాగే. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు? అడ్వాన్స్? అక్కర్లేదు. తమరు వెళ్ళరండి. రావు గారు, మీ వేషం అదిరిపోయింది. మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులేంటి, వేషం ఏంటి? ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా? రేయ్, ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా, పేకండ్రా. కర్మ ఈడొకడు. ఎరా ఎర్రాజో, ఏ ఈ జనం ఏంటి? వీళ్ళ ఎదవేశాలేంటి? వేషాలు నువ్వేసి ఆలినట్టు ఏంటి? కాసేపట్ట పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అల్లకల్లోలం చేసి పారించావు. అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటుందో. అది సినిమా స్టూడియో, ఇది ఫోటో స్టూడియో. తొండకి అనకొండకి ఉన్నంత తేడా ఉంది. ఏడ్చావులే, ఎలాగ జనాన్ని పంపించాయి. యు ఆర్ టూ హార్టీ. కాము ఇదంతా పెళ్ళయ్యాకే. అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం. నో వే. కాము, మన పెళ్ళెప్పుడు కాము? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మన పెళ్ళి అవ్వాలంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి. మన పెళ్ళి మన ఇష్టం, మధ్యలో మీ బావ ఎందుకు ఒప్పుకోవడం? నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ నన్ను నమ్మలేదు. అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతిలో ఎట్టారు. ఆడోకే అంటేనే మన పెళ్ళి. నువ్వేం టెన్షన్ పడకు. ఈరోజు మా బావగాడు బర్త్డే. ఆడు మంచి మూడ్లో ఉంటాడు. ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను. హలో. ఒరే బావా. రేయ్, నీకు ఆ సెల్ ఫోన్ ఎందుకురా? అక్కడి నుంచి మెల్లగా మాట్లాడరా, నాకు వినిపిస్తుంది. ఈ రోజు నీ బర్త్డే కదా, నీ గ్రాండ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సారీరా, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్లో ఉన్నాను. కుదరదు, ఫోన్ పెట్టేయ్. మా బావ. అర్చన, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? మా పేరెంట్స్ లాగే ఎప్పుడూ నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు. నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ మై ప్లెజర్ మదన్. కేక్ రెడీయా? 2 minutes మేడం. లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. లవ్. తెల్లారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నావు. నీ కళ్ళకి ఇది పీకోవటంలా కనిపిస్తుందా? లేకపోతే ఏంటయ్యా? ఇలా పీకోవటంలోనే నా భవిష్యత్ ఏంటో నాకు తెలుస్తుంది. ఎలా? ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. లవ్స్ మీ, లవ్స్ మీ నాట్. ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్స్ మీ నాట్ అనే వస్తుంది. వారిని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్? లేకపోతే ఏంటయ్యా? అది నీ చేతిలో పనే కదా. ఆ వేసుకునేది ఏదో నీ వైపే షీలోస్ మీద వేసుకుని సంతోషపడు. కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటయ్యా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదా. యా. ఓకే ఓకే ఓకే. ఇది ఒరిజినల్ డూప్లికేట్? ఇది ఒరిజినల్ అని తెలుసు. మీ ఊరు బందర్ అని కూడా తెలుసు. వాట్ ఏ గెస్. మాది బందరని ఎలా తెలుసు నీకు? నీ ఫేస్ చూస్తే తెలియట్లా?
బందర్ పిచ్చోడా ఇక పీక్కోనా రాజా. ఫ్యాంటాస్టిక్. అర్చన, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఒంటరిగా బర్త్డే చేసుకోవడం. ఒంటరిగా ఏంటి? నేనున్నానుగా పక్కన. ఆఫ్ కోర్స్. మా బావగారు నేను రెగ్యులర్ గా ఇక్కడికే వస్తుంటాం. ఈ హోటల్ మన ఫ్రెండ్దే. అలా కూర్చో. ఇక్కడ మనం ఎంత చెపితే అంతే. ఎక్స్క్యూజ్ మీ, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్. ప్లీజ్ గో దట్ సైడ్. ఇక్కడ నీకు అందరూ తెలుసున్నా? ఈడొక్కడే తెలీదు, కొత్తగా చేయనాడు అనుకుంటా. పద. హే, హ్యాపీ బర్త్డే. యు లివ్ ఎ లాంగ్ లైఫ్. థాంక్యూ. ఓ నో 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 నో, నా కాదు, బర్త్డే బాయ్. అమ్మ నా దొంగ బావా, ఎంత ద్రోహమా! గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేకెట్టింగ్ చేసుకుంటున్నావా? చెప్పే శ్రీరంగ నీతులు తీసేసాం గరగోతులోని. చెప్తాను పద, వాళ్ళ సంగతి ఇప్పుడే తెలిచేద్దాం. చెప్తా. మీ బావా మనని ఇక్కడ చూడకూడదు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను తర్వాత చెప్తాను కదా. ఏం పర్లేదని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారా? ప్లీజ్ నా మాట. రేయ్, ఇప్పుడు తప్పించుకోలేరా. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో విందాం. పద బావా, అయిపోయావు. డార్లింగ్, ఎక్కడికి డార్లింగ్? నేను చెప్పేది నువ్వు ఉన్నావు కాబట్టి మా బావ కూడా బతికిపోయాడు. ఓకే. అమ్మా, ఏమైంది సారు? బల్బు బద్దలైపోయిందిరా. అంతేనా? వెల్కమ్. ఆఫీస్ ఎలా ఉంది? ఇదే నా ఆఫీస్. నీదా? నాది నీదేనప్పుడు నీది నాదే కదమ్మా. నాటి బావా బావమర్దలిద్దరూ గోవా నుంచి లేడీస్ ని బర్మా కాంతి సీకుల్లా దించేస్తున్నారు. హాయ్ సంధ్య, ఫోటోస్ వచ్చినాయా? హలో మిస్టర్ కామరాజ్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. ఎవరి కొత్త పిట్ట? షట్ అప్. షీ ఇస్ మై లవ్, షీ ఇస్ మై వుడ్ బి. మందిరా, హి ఇస్ ఫనీ. ఈ ఆఫీస్ కి ఇతనే డామేజర్. సారీ మేనేజర్. We have to send it by today evening. రోసి, షీ ఇస్ ఏ ఇంటర్నేషనల్ మోడల్, యు నో. వీటే పెద్ద ఇంటర్నేషనల్. వీడినే డ్రాప్ చేసిందంటే ఇది ఇంకా పెద్ద చదువు అయింటుంది. కత్తిలా ఉంది కదా. హాయ్ కామరాజ్, హాయ్ మందిరా, హాయ్ అర్చన. రేయ్, ఒకసారి లోపలికి రా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాది కూడా సేమ్ డైలాగ్. ఆ మిత్రం ఆడుకుంటా ఉండండి, నేను కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చి కలుస్తా. సో రేయ్, ఆ అమ్మాయిని గోవా పంపించుకుంటే ఆఫీస్కి తీసుకొచ్చేవేంటి? నువ్వు మాత్రం అర్చన్న గోవా నుంచి ఇక్కడ తెచ్చుకోలేదా? అర్చింది గోవా కాదు, వైజాగ్. మందిరది కూడా గోవా కదా, బందరా. ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నావు? అర్చన టాలెంట్ చూసే మన ఆఫీసులో జాబ్ ఇచ్చాను. అయ్యి బాబు, ఉద్యోగం కూడా ఇచ్చావా? అవును బావా, నేను నీ బర్త్డేకి పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు. మీటింగ్ సక్సెస్. గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ బావా, నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు. లవ్ లో పడ్డావు, ఎవరైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్. నేను లవ్ లో పడ్డం ఏంట్రా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చా, మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు, ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు, ఇందాక డేటింగ్ లో చిచి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు. మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా? అంటే మీ ఇద్దరం పార్టీ చేసుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతుందా? అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు. ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు? బావా నీకు దండం పెడతాను బావా, అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది. నువ్వు అర్జెంట్గా మన పేరెంట్స్కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తోని నేను మందిరితోని లవ్ లో ఉన్నావని చెప్పవా? ఎప్పుడు చూసినా లవ్ లవ్, అది తప్ప వేరే ధ్యాస లేదరా నీకు? అది కాదు బావా, బయటికి లవ్. బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్ని లవ్ చేస్తున్నావు.